చిరంజీవి గారు, నాగార్జున గారు, అల్లు అర్జున్, ఇంకా నాగ చైతన్య, సమంత ఇలా చాలా మంది ప్రముఖులు అయితే ఈ టాపిక్ మీద కోపంగా రియాక్ట్ అవుతూ అయితే ట్వీట్ చేయడం జరిగింది. ఇంతకీ టాపిక్ ఏంటంటే మన కాంగ్రెస్ మినిస్టర్ కొండా సురేఖ గారు నాగ చైతన్య, సమంత డివోర్స్ కి రీజన్ మన కేటీఆర్ గారు అని అయితే చాలా కమెంట్స్ చేయడం జరిగింది. ఇంకా ఇన్కన్వెన్షన్ యొక్క డిమాలేషన్ కి నాగ చైతన్య, సమంత డివోర్స్ కి లింక్ చేస్తూ కూడా చాలానే మాట్లాడడం జరిగింది. సో ఈ టాపిక్ మీద మన చిరంజీవి గారు అయితే ఇలా ట్వీట్ చేశారు. సో ఫిలిం యాక్టర్స్ ని పాలిటిక్స్ లో లాగి మాట్లాడితే చాలా త్వరగా వైరల్ అయిపోవచ్చు అని చెప్పేసి ఇలా మాట్లాడడం చాలా పెద్ద తప్పు అని చెప్పేసి అయితే ట్వీట్ చేశారు. అండ్ నాగార్జున గారు కూడా మీరు ఒక మహిళా మంత్రి పొజిషన్ లో ఉండి ఒక మహిళ గురించి ఇలా మాట్లాడడం చాలా పెద్ద తప్పు. ఫిలిం ఇండస్ట్రీ పాలిటిక్స్ కి చాలా దూరంగా ఉంటుంది, వెంటనే మీ మాటల్ని వెనక్కి తీసుకోవాల్సింది అని చెప్పేసి ట్వీట్ చేయడం జరిగింది. అండ్ ఇంకా నాగ చైతన్య, సమంత కూడా మా డివోర్స్ చాలా పీస్ఫుల్ గా జరిగింది, మమ్మల్ని పాలిటిక్స్ లోకి ఇన్వాల్వ్ చేయొద్దు అని చెప్పేసి ట్వీట్ చేయడం జరిగింది. అండ్ కేటీఆర్ అయితే ఒక పరువు నష్ట దావా కేసు అయితే ఫైల్ చేసినట్టుగా తెలుస్తుంది. సో ఈ కేసు ఎంతవరకు వెళ్తుందో చూడాలి. అండ్ నా టేక్ ఏంటంటే కొండా సురేఖ గారు మీరు ఏదైనా ప్రూఫ్స్ మాట్లాడితే చాలా బెటర్ అని చెప్పేసి నాకు అనిపిస్తుంది. ప్రూఫ్స్ లేకుండా ఒక ఉమెన్ మీద ఇలా ఫేక్ ఎలిగేషన్స్ చేయడం చాలా పెద్ద తప్పు. సో మీరేమనుకుంటున్నారో ఈ టాపిక్ మీద కమెంట్ చేసేయండి. అండ్ మన ఛానల్ కొత్తగా చూస్తుంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.